అంటే ఇప్పుడు సమాజం గురించి ఇదంతా కాకుండా మీ కుటుంబం పైన, మీ సమస్యల పైన ఏదైనా పాట రాసుకున్నారా? నా కుటుంబం పైన నా బతుకు చరిత్ర పాటి రాసిన. నీ మీద నువ్వు రాసుకున్నా ఒక్కసారి వాడను. నా బతుకు చరిత్ర వింటారా, భవిష్యత్తు ఉద్యమ బాటలేస్తారా. నన్నెవరు కూడా కులం అడగొద్దు, నన్ను నువ్వెవరు అని అడగొద్దు. నేను ఎవరిని అనేది నా అడ్రస్ మొత్తం, నేను నా చరిత్ర ఏందనేది నా పాటలో ఉంటుంది. నీ కులం, నీ గోత్రం అంతా. ఓకే. నా బతుకు చరిత్ర వింటారా, భవిష్యత్తు ఉద్యమ బాటలేస్తారా. దయగల్ల దరిగయ్య నాగమ్మల ప్రేమ ప్రతిరూప బిందువై జన్మించిన పూట, నలుగురి తోడనే చిరుదీపమయ్యిన కన్నుమని నాదము కడుపులో పుట్టిన, నూకల పరముతో సోపతి అయిన నూకల పరముతో సోపతి అయిన నీతిగల్ల జాతి బిడ్డనై ఎదిగిన. నా బతుకు చరిత్ర వింటారా, భవిష్యత్తు ఉద్యమ బాటలేస్తారా. నా బతుకు చరిత్ర వింటారా, భవిష్యత్తు ఉద్యమ బాటలేస్తారా. లందగోళము నాకు లందగోళము నాకు సంబంధం ఉన్నది, కత్తి ఆరే పదును కథ ఎంతో వింటారా. కిర్రు చెప్పుల మోత కనుగొన్న మా తాత, చెప్పు మీద కప్పు పువ్వెంత అందమో. ప్రపంచానికి పాదరక్షయ్యి నిలిసినం, ప్రపంచానికి పాదరక్షయ్యి నిలిసినం, పోరాట బాటలో అడుగులే వేసిన. నా బతుకు చరిత్ర వింటారా, భవిష్యత్తు ఉద్యమ బాటలేస్తారా. నా బతుకు చరిత్ర వింటారా, భవిష్యత్తు ఉద్యమ బాటలేస్తారా. నా బతుకు చరిత్ర మీద మా అమ్మ నాయన పేర్లు ఇంకెందుకు అడగాలి, నా పాటింటే సరిపోద్ది అన్న ఉద్దేశంతో నేను ఎవరిని, ఏ కులానికి చెందినోడిని, నేను ఎక్కడంగా పుట్టొచ్చినోడిని, ఆ కులం యొక్క గొప్పతనం కూడా బరాబరిగా. ఎంత చదువుకున్నారన్నా? అన్న నేను వాస్తవానికి ఓపెన్ డిగ్రీ రాసిన, అంతకుముందు మాత్రం ఓపెన్ 10th రాసిన, 6వ తరగతి 7వ తరగతి చదివిన. మరి ఎట్లా ఈ పాటతోని పూట వెళ్తుందన్న? ఈ పాటతో పూట అంటే వాస్తవానికి నడిపిస్తున్నా. అదొకటే కాకుండా వ్యవసాయంలో కూడా పాత్రధారిని అయినా, వ్యవసాయం చేసుకుంటూ మంచిగా పని చేసుకొని బతుకుదాం, ఎందుకు ఈ పాటలు, ఈ గోసి గొంగడి ఇదంతా ఎందుకు అని ఎప్పుడు అనిపించలేదన్న? ఎందుకో ఇప్పుడు అనిపించలేదన్నా. ఒకలా అనిపించిన సందర్భాలు ఏమన్నా ఉంటే అది ఎందుకో ఆ ఇంట్లో కూర్చోలేకపోతున్నాం, పాట రాయలేకపోతున్నా, ఇంట్లో కూర్చోలేకపోతున్నా, పాటను రాస్తున్నా రాసేది ఆపలేకపోతున్నా. ఎందుకు అంటే బయటికి వెళ్ళినప్పుడు, సమాజాన్ని తిరిగినప్పుడు, సమాజంలో చూసినప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం ప్రశ్నించకపోతే, మనం రాయకపోతే, ఈ నిజాన్ని మనం నిజం చెప్పకపోతే రేపు రాబోయే తరాలు క్షమించలేము. ఎందుకే మరి వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి ఎందుకు మేము ఇంత అని చెప్పుకున్నారు అనే ఆలోచన విధానం వాళ్ళు రాబోయే తరాలు అంటారో ఏమో. అందుకే తప్పకుండా నేను రాయవలసిందే, నా పాట పాడవలసిందే, సమాజంలో తిరగవలసిందే, వీరుల త్యాగాలను మనం కొనియాడవలసిందే, వీరుల చరిత్రలు చెప్పవలసిందే. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతుంటారు అన్న? 20 సంవత్సరాలు పైబడి. 20 సంవత్సరాల నుంచి మీరు పాటలు పాడుతుంటారు కదా. 20 సంవత్సరాల నుంచి మీరు మీ జీవితాన్ని, మీ టైంని ఎంతో కేటాయించారు చాలా. దీని ద్వారా మీరు లబ్ధి పొందింది ఏం సాధించగలిగారు అంటే ఏం చెప్తారన్న? ఏం సాధించగలిగినాము అంటే తెలంగాణ రాష్ట్రం కోసం 97, 2001 తొలిదశ మలిదశ ఉద్యమాలను చూసుకున్నప్పుడు తరుణంలో నేను అంతకు ముందే ఎర్రజెండా పార్టీలో మమేకమై తిరుగుతున్న సందర్భంలో దేనికోసము అని అంటే ఈ తెలంగాణ రాష్ట్రం సపరేటు రాష్ట్రం అయితే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయనే ఒక ఎజెండా మీద పనిచేస్తున్న సందర్భంలో, అంటే ఎవరూ తెలంగాణ అన్నప్పుడు మా రోజు వీరన్న లాంటి మేధావులు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరినప్పుడు, అలాంటి వాళ్ళ కానించి నేర్చుకున్నప్పుడు అప్పుడు అనిపించింది, అవును తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తే మన సొంత రాష్ట్రంలో సొంత బతుకుతాం కదా అనే ఆలోచన వచ్చినప్పుడు నాకు అనిపించింది, తప్పకుండా నాకు ఏమి రాకపోయినా ఏమి వచ్చినా సామాజికంగా మాత్రం నేను ముందు అడుగు వేయవలసిందే, ముందుకుండి ఆ ముందంజలో పోరాడవలసిందే, ఆ ఆశయాలను అనుగుణంగా రాయవలసిందే అనే